హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చి ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఎలా చేయాలన్నది చూపిస్తాను. ఫిష్ మొత్తం నీట్గా చేసేసి కడిగేసి పక్కన పెట్టాను. వైట్గా రావాలి ఇదంతా సైడు. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసిన వాళ్ళందరూ నాకు ఎంకరేజ్ చేయండి. పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్టు, నిమ్మకాయ ఒకటి పెట్టుకున్నాను. ఒకటి పెట్టాను, బద్దలో సీల్చి 2 బద్దల కింద పెట్టాను. శనగపిండి తీసుకున్నాను 2 స్పూన్లు శనగపిండి, కాలీఫ్లవర్ 2 స్పూన్లు కాలీఫ్లవర్ తీసుకున్నాను. చేపకి ఇదంతా మొత్తం నిమ్మకాయ ముందుగా మొత్తం నిమ్మకాయ అంతా ఇలా పిండేసుకోవాలండి. మొత్తం పిండేసి నిమ్మకాయ అంతా ఫ్రెష్ చేసుకోవాలి. ఒక కాయ తీసుకున్నాను నేను. నిమ్మకాయ అయితే చాలా బాగుంటుంది, ముందుగానే పుల్ల పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ నిమ్మకాయ పిండుకున్న తర్వాత అవి ఈ కారము, గరం మసాలా, సాల్టు, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. మొత్తం ఈ ప్రాసెస్ అంతా వేసేయాలి ఇందులోను. ఫ్రై చేయటకండి ఇది. చేపల్లో వేసేసి ఇలా కలుపుకోవాలి. మనం వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే మనం నిమ్మకాయ వేసుకున్నాం కదా, ఆ నిమ్మకాయ సరిపోతుంది మనకి, వాటర్ కింద వచ్చేస్తుంది. నేను ఫ్రైకి తీసుకున్నాను ఇవి. చాలా బాగుంటుందండి ఇది ఫ్రై. మొత్తం మనకి చేప అంతా పీస్ అంతా ఇలాగా పామేసుకోవాలి. మొత్తం మనం కారము, పసుపు, సాల్టు ఇవన్నీ ప్రాసెస్ అంతా అంటుకోవాలండి బాగాను. చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై. చేపకి ఇలాగా ఒక ప్లేట్లో పెట్టేసి మొత్తం ఇదంతా మనకి కారము, సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేసాను, శనగపిండి, కాలీఫ్లవర్ లైట్గా కాలీఫ్లవర్ వేసాను. మళ్ళీ గిన్నెలో పెట్టేసుకొని ప్లేట్ పెట్టేసి మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయాక ఈ గిన్నెలో పెట్టేసి ప్లేట్ పెట్టేసి మనం పక్కన పెట్టుకోవాలి. నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు, ఇది మామూలుగా బయటే పెట్టేస్తాను. ఒక పావు గంట అరగంట ఉంచాను నేను. ఇలా బయట పెట్టేసుకున్నాను నేను, ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండాను. మనకు ప్రాసెస్ అంతా ఫిష్కి బాగా తీసుకోవాలి కదా, చాలా టేస్ట్ వస్తుంది అప్పుడేని. నేను స్టవ్ వెలిగించి పెనం పెట్టాను. బాగా వీటెక్కాలండి, వీటెక్కకుండా వేయకూడదు మనం ఫిష్. ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ కూడా బాగా వీటెక్కాలి. వీటెక్కిన తర్వాతే ఫిష్ వేసుకోవాలి. ఒక అరగంట పోయిన తర్వాత ఎంత బాగా వచ్చిందో, నీళ్ళు కూడా వేయలేదు, వాటర్ వేయలేదు. వాటర్ అయిపోయినా చాలా బాగా వచ్చింది. మనం నిమ్మకాయ వేస్తాం కదా, చాలా అది ఇలా మనం వేసిన వెంటనే ఇలాగ ఆయిల్ ఇలా పొంగాలి, అప్పుడే మనకు వీటెక్కినట్టు అర్థమవుతుంది. అప్పుడు మనకు కళాయి కూడా అంటుకోదు ఫిష్.
బాగా మనము ఇలాగ ఇటు అటు తిప్పుకున్న తర్వాత ఎక్కువ టైం మనం చిన్న మంట తగ్గించుకొని సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం చేసుకోకుండా తొందరగా ఎక్కువ మంట పెట్టేసి మనం ఫ్రై చేసుకుంటే బాగా లోపల ఏగదు. ఫ్రై ఎప్పుడు మనం వేసేసిన తర్వాత చిన్నది చేసుకోవాలి. ఇటు అటు తిప్పుకున్న తర్వాత చిన్నది చేసుకోవాలి. ఎక్కువ టైం వేగనివ్వాలి, అప్పుడు టేస్ట్ వస్తుంది మనకి. చాలా టైము ఒక 10 నిమిషాలు ఇలాగ పెట్టేసి ఉంచాను నేను. వెంటనే చూడలేదు. 10 నిమిషాల తర్వాత అలాగే ప్లేట్ పెట్టకూడదు. మనకి ఆవిరి వల్ల కొంత బాగా ప్రాసెస్ అవ్వదు. మనము ఎప్పుడైనా సరే మన కళాయి పైన ఫిష్ చేసిన తర్వాత మనం పైన మూత ఏమి వేయకూడదు. ఇలాగే ప్లెయిన్ వదిలేయాలి. ఇలాగా ఇటువైపు తిప్పుతున్నాను. ఎంత బాగా వేగిందో. ఇలాగే వేగనివ్వాలి అని కాదు, ఇంకా వేగాలి. మీరు ఇది మట్టికి మీరు మర్చిపోకండి. మీరు ప్లేట్ పెట్టకూడదు ముందు కళాయి పైన. మనం కళాయి పైన ప్లేట్ పెడితే మనం ఫిష్ వేసేసి ఫిష్ ముక్కలు వేసి పెట్టి మనకి కళాయి అది ఏదైనా ప్లేట్ పెట్టమంటే మనకి విడిపోయినట్టు వచ్చేస్తుంది. చేప ముక్కలు విడిపోయినట్టు ఇలాగా ఆవిరికి నీళ్ళు పడతాయి కదా, ఇది విడిపోయినట్టు వస్తాయి. ఎప్పుడు మనం అలా చేయకూడదు, మీరు చేయకండి. ఇటువైపు కూడా వేగిపోయాయి. ఎక్కువ టైం ఉంచుకున్నాను నేను, చాలా టైం ఉంచుకున్నాను నేను కళాయి పైన. ఇవన్నీ ఇటు కూడా కలుపుకోవాలి మనం. అసలు కళాయికి అంటుకోలేదు చూడండి, కళాయికి అంటుకోలేదు. ఇటు అటు కలుపుకోవాలి. ఎక్కువ టైమే చేసుకోవాలండి. తక్కువ టైంలోనే మీరు పెద్ద మంట పెట్టేసి కాలిపోయినట్టు కాదు, లోపల మనకు పిస్సు బాగా వేగదు. చెప్తుండే బాగా వేగిపోయింది. లైట్గా కరివేపాకు వేస్తున్నాను. స్టవ్ కట్టేసాను. గంట అవ్వింది, గంట పట్టింది. ఫిష్ ఫ్రై చేయటానికి గంట పట్టింది. ఇలాగ వేగాలి, మనకు లోపల కూడా బాగా వేగిపోవాలి. ఎలాగొచ్చిందో చూడండి. ఫిష్ మనకు పట్టుకున్న చాలా బాగా వచ్చింది. ఫిష్ ఇలాగ రావాలి. ఈ కలరు గోల్డెన్ కలర్లో రావాలి, బ్రౌన్ కలర్ వచ్చేయాలి. ఫిష్ కాలుతుందండి నాకు చెయ్య. తొందరగా వేగిపోయిందిలేని పెద్ద మంట చేసేసి మనం పెద్దగా పెట్టేసుకుని బాగా వేగిపోయిందిలేని తొందరగా ఒక 5 నిమిషాల్లో చేయకూడదు. ఇది నాకు గంట పట్టింది ఇలాగే ఏగటాకే.
చాలా టేస్టీగా ఉంటుంది ఫిష్ ఫ్రై అంటేనే. చాలా బాగా వచ్చిందండి. నేను అన్నం పెట్టుకున్నాను, పప్పు పెట్టుకున్నాను, టేస్ట్ చేస్తున్నాను. నాకు నోరు ఊరుతుందండి. అబ్బా నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటేనే. మీరు కూడా చేసుకోండి, మీ ఇంట్లో కూడా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది ఫ్రై. మనం ఎప్పుడైనా సరే కళాయిపై చికెన్ పీసులు ఈ ముక్కలు వేసుకున్న తర్వాత మనం వేగేటప్పుడు ఎప్పుడు ప్లేట్ పెట్టకూడదు, క్లోజ్ చేయకూడదు, ఓపెన్గానే వదిలేయాలి, అప్పుడే బాగా వస్తుంది ఫ్రై. నిమ్మకాయ పిండి తిన్నాను, చాలా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. నాకు నోరు ఊరుతుంది. నాకు లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసిన వాళ్ళు, నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా థ్యాంక్ చెప్తున్నాను. నాకు లైక్ కొట్టిన వాళ్ళు కూడా థ్యాంక్ చెప్తున్నాను. ఇలా వేగాలండి. చూడండి లోపల ఎంత బాగా వేగిపోయిందో. ఉత్తు అన్నం ఇలాగ వైట్ రైస్లో చాలా బాగుంటుంది. మనం చేపతోటి కూడా ఈ అన్నం అంతా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఉల్లిపాయ కూడా పెట్టాను రైస్లోను. బా సూపర్ సూపర్, మాటలు లేవండి. అసలు చాలా బాగుంది. అన్నీ సరిపోయాయి మనకి, పుల్ల పుల్లగా సాల్ట్ మొత్తం అన్నీ చాలా బాగా వచ్చింది ఫ్రై. ఒక్కసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా, చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే. మనం ఎక్కువ ఏమి వేసుకోక్కర్లేదు, సింపుల్గా ఫ్రై చేసుకోవచ్చు. ఇదిగో ఎలాగా వేగిపోయిందో లోపల కూడా. చాలా బాగా వచ్చిందండి ఫ్రై. అబ్బా సూపర్, చాలా బాగుంది. పప్పు కూడా పెట్టుకుని తింటే అసలుకి అన్నమంతా ఈ ఫిష్ ఫ్రై ఇది మొత్తం ఇక ఈ ఆఫ్ ఉంది కదా ముక్కతోటి తినేయచ్చు, అంత బాగుంది. పప్పు వేసుకోక్కర్ లేకుండా కూడా తినేయచ్చు. కాబట్టి పప్పు సారు ఇవేమన్నా తినొచ్చు పెట్టుకుని. నిమ్మకాయ పిండుతున్నాను. ఎలాగ వేగిందో చూడండి, ఎలాగ వేపుకోవాలి. సింపుల్గానే ఏమి ఎక్కువ వేయలేదు కదా, నేను చూసారు కదా మీరు ప్రాసెస్ అంతాను. కానీ సింపుల్గా వేసుకున్న కమ్మగా ఉన్నది. సూపర్, చాలా బాగుంది. సూపర్.